పర్యాటకుల ఆసక్తులు మారుతున్నాయి. పర్యటనల ధోరణి మారింది. యువత సోలో జర్నీ సోబెటరు అంటున్నారు. కొందరైతే సోషల్ మీడియా వీడియోలు, వెబ్ సిరీస్లు, సినిమాలు చూసి అందులోని ప్రాంతాలకు ట్రిప్పులకు చెక్కేస్తున్నారు. మరికొందరైతే సపరివార సమేతంగా విహారయాత్రలు చేస్తున్నారు. ఇది నయా పర్యాటక ముఖచిత్రం. కాగా కాకినాడ పట్టణానికి చెందిన కొంతమంది జర్నలిస్టులు మాత్రం ఓ విభిన్నమైన రీతిలో తమ టూర్ను ప్లాన్ చేసుకున్నారు. అదేదో మీరే చూడండి. కాకినాడకు చెందిన కొంతమంది జర్నలిస్టులు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతానికి సందర్శన నిమిత్తం వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే కాకినాడ నుండి బస్సుల్లోనూ, కార్లలోనూ విమానాశ్రయాలకు వెళ్లి అక్కడ్నుండి విమానంలో వారు సందర్శనకు వెళ్లే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. వారు వెళ్లే పర్యాటక ప్రాంతాలను బట్టి అక్కడ ఒక్కోసారి నీటిపై కూడా మినీ క్రూయిజ్ షిప్పుల్లోనూ, అలాగే వారు సందర్శించే ప్రాంతాలను బట్టి గుర్రాలపైన, ఒంటెలపైన కూడా ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆర్టీసీ బస్సుల దగ్గర్నుంచి మొదలుకొని చిన్న కార్లు, విమానాలు, క్రూయిజ్ షిప్పుల్లోనూ ప్రయాణం చేసిన వీరిలో ఒకరైన ఎన్కే దురానీ గారికి వీటన్నింటికీ విభిన్నంగా అందరూ కలిసి ఒకే వాహనంలో ప్రయాణం చెయ్యాలనే కోరిక కలిగింది. వెంటనే ఆయన మనసులో కోరికను మిగతా మిత్రులతో షేర్ చేసుకోగా అందరూ దానికి ఓకే అనటం, వెంటనే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. మొదట కాకినాడలో గూడ్స్ వ్యాన్ను 3 రోజులకు అద్దెకు తీసుకొని అందులో లమ్మసింగి, సీలేరు, ఫోర్బే, మోతుగూడెం పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి రావటానికి ప్లాన్ను సిద్ధం చేసుకున్నారు. 3 రోజుల పర్యటనకు తగ్గట్టుగానే గూడ్స్ వ్యాన్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే తమ పర్యటనలో భాగంగా లమ్మసింగిలో ఒకరోజు, మోతుగూడెంలో ఒకరోజు ఉండేలా ప్లాన్ చేసుకుని రాత్రి బస చేయటానికి అక్కడే రిసార్ట్లను కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ఇక వారు వెళ్లే రోజు రానే వచ్చింది. మొత్తం వ్యాన్లో 16 మంది ప్రయాణం చేసేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో అయితే 16 మంది ప్రయాణించాలంటే 4 కార్లలో వెళ్లాల్సి వచ్చేది. పైగా అందరూ సరదాగా గడపడానికి అవకాశం ఉండేది కాదు. అదే వ్యాన్లో అయితే ఒకేసారి 16 మంది ప్రయాణించటంతో అందరూ ఎంతో సరదాగా గడపడానికి అవకాశం దొరికింది. అంతేకాకుండా చిన్న చిన్న గేమ్స్ కూడా అందరూ కలిసి ఆడుకోవటానికి అవకాశం చిక్కింది. మధ్యలో ఎక్కడైనా టీ, కాఫీల కోసం ఆగాల్సి వస్తే ఆగి మరలా వెంటనే బయలుదేరి చుట్టూ అందమైన ప్రదేశాలను తిలకిస్తూ ప్రయాణించటం ఓ మధురమైన అనుభూతిని మిగిల్చింది. వీలైతే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.